వైఎస్ఆర్సీపీ పార్టీ అనంతపురం జిల్లా తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఒకే రోజు అధికార టీడీపీ ప్రతిపక్ష వైసీపీ పార్టీలు వేర్వేరు కార్యక్రమాలకు తలపడడంతో పట్టణంలో ఉత్కంఠ వాతావరణం ఏర్పడింది. శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా పోలీసులు ఇరు పార్టీల కార్యక్రమాలకు అనుమతి నిరాకరించినప్పటికీ ఉద్రిక్తతల నడుమ రాజకీయం వేడెక్కింది. తాడిపత్రిలో ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అశ్విత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి భారీ స్థాయిలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని తలపెట్టారు. ఇందులో భాగంగా జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసం ముందున్న కాలేజీ ప్రాంగణంలోకి టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. మరోవైపు డీఎస్సీ ఫలితాల్లో అవినీతిని నిరసిస్తూ వైసీపీ రాష్ట్ర అధిష్టానం పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే తాడిపత్రి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు భారీ ధర్నా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఒకే సమయంలో 2 ప్రత్యర్థి పార్టీలు భారీ కార్యక్రమాలు నిర్వహిస్తే ఘర్షణలు జరిగే అవకాశం ఉందని భావించిన పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇరు పార్టీల కార్యక్రమాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదంటూ తాడిపత్రి డీఎస్పీ శ్రీనివాసులు గత రాత్రే స్పష్టం చేశారు. అయితే పోలీసుల హెచ్చరికలను లెక్క చేయకుండా ఇరు పార్టీలు ముందుకు వెళ్తుండటంతో తాడిపత్రిలో మరికొద్ది గంటల్లో ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయోనని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేసి పరిస్థితిని పరిశీలిస్తున్నారు. తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వైసీపీ, టీడీపీ నాయకుల కార్యక్రమాల నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. డీఎస్సీ నిర్వహణలో అక్రమాలు జరిగాయని వైసీపీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో పార్టీ అధిష్టానం నేడు 175 నియోజకవర్గాల్లో ర్యాలీలకు పిలుపునిచ్చింది. ఈ మేరకు తాడిపత్రిలో వైసీపీ ర్యాలీకి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆహ్వానించారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటింటికి టీడీపీ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఇరు పార్టీల నేతలు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమవ్వగా ఇరు పార్టీల కార్యక్రమాలపై పోలీసులు ఆంక్షలు విధిస్తూ హెచ్చరికలు జారీ చేశారు. కార్యక్రమాల నిర్వహణకు అనుమతి లేదని స్పష్టం చేశారు. కార్యకర్తలెవరూ రావొద్దని సూచించారు. పోలీసులు హెచ్చరికలు బేఖాతరు చేస్తూ పెద్దారెడ్డి ర్యాలీకి బయలుదేరారు. దీంతో పోలీసులు ఆయన్ను ఇంటి వద్దే అడ్డుకున్నారు. దీంతో కేతిరెడ్డికి పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసులు వైసీపీ శ్రేణులకు మధ్య తోపులాట జరగడంతో ఆ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైసీపీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించారు. మరోవైపు విజయవాడలో మల్లాది విష్ణుకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. పోలీసుల తీరుపై వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంతంగా ర్యాలీలు చేస్తున్నా ఈ
ఆంక్షలు ఎందుకని ఫైర్ అయ్యారు? ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రతిమ అందిస్తారు. ప్రతిమ. వైశాలి, ఈ రోజు అనంతపురం జిల్లా తాడిపత్రిలో అటు వైఎస్ఆర్సీపీ నేతలు ఈ రోజు డిఎస్సి లో జరిగినటువంటి అక్రమాలపై లాస్ట్ రోజుగా వాళ్ళు ఈ రోజు నిరసన కార్యక్రమాలు ర్యాలీ చేపడుతున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇంటింటికి తెలుగుదేశం అనేటువంటి కార్యక్రమంలో అటు జేసీ అనుచరులు జేసీ అస్మిత్ రెడ్డి కూడా ఈ రోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే జేసీ అస్మిత్ రెడ్డి అలాగే జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ రోజు భారీ ఎత్తున టీడీపీ నాయకులకు ఈ రోజు విందు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇటు చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఈ రోజు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి అలాగే మాజీ మంత్రి రెడ్డి రామచంద్రారెడ్డి అలాగే అనంత వెంకటరామరెడ్డి కూడా ఈ రోజు తాడిపత్రిలో భారీ ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టాలని వాళ్ళు ఇరువురు కూడా ఈ కార్యక్రమాలు చేపట్టడానికి అటు వైసీపీ కార్యకర్తల్ని ఇటు టీడీపీ కార్యకర్తల్ని తాడిపత్రిలో భారీగా మోహరించాలని ప్రయత్నం చేశారు. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యి అనంతపురం నుంచి తాడిపత్రికి వస్తున్నటువంటి మాజీ మంత్రి రామచంద్రారెడ్డి పెద్దారెడ్డి రామచంద్రారెడ్డిని అలాగే అనంత వెంకటరామరెడ్డిని ముచ్చుకోట వద్ద వాళ్ళు అడ్డుకున్నారు. అయితే ఎందుకు ఇలాగా ఈ పోలీసులు మమ్మల్ని అన్యాయంగా అడ్డుకుంటున్నారు, మా నిరసన కార్యక్రమాలను ఎందుకు వాళ్ళు అడ్డుకుంటున్నారు అనేటువంటి వాళ్ళ వాదనతో వాళ్ళు అక్కడే ముచ్చుకోట వద్ద రోడ్డు పైన బైఠాయించి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అయితే కొద్దిసేపటి క్రితం పోలీసుల వారిని అరెస్ట్ చేసి అనంతపురం పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ ప్రతిమ.